మొన్న మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన గొడవలో మోహన్ బాబు గారు టీవీ9 రిపోర్టర్ని కొట్టాడు. అది నన్ను బాగా ఇన్స్పైర్ చేసి బాగా ఎంజాయ్ చేశారు. చాలామంది ఎంజాయ్ చేశారు. వాళ్ళలో నేను కూడా ఒకరిని. ఎంత అద్భుతంగా కొట్టాడంటే మోహన్ బాబు గారు, నిజంగా ఆయన చేసిన మంచి పనుల్లో ఇది కూడా ఒకటి అంటే కాస్త భిన్నంగా ఉంది. ఎంత అద్భుతంగా అంటే మీరు చూసుకున్నట్టయితే అసలే మంటలు వస్తుంటే ఇంకొంచెం నిప్పు పోసినట్టుగా అనిపించింది అనమాట. ఆ బూతులు ఏవైతే ఉన్నాయో సూపర్. మోహన్ బాబు గారికి జిందాబాద్. ఇక్కడ మోహన్ బాబు గారు ఉన్నారు, చెప్పండి సార్ అన్నాడు. ఇది టీవీ9 రిపోర్టర్ చేసిన మొదటి తప్పు. ఇంట్లో ఫైర్ జరుగుతుంది, కన్న కొడుకుని ఇంట్లోకి రానివ్వలేదు. ఈడిపోయి మైకు పెట్టాడు. అప్పుడు వచ్చిన మాట, ఏంట్రా చెప్పేది చాకొడక, నీ అమ్మ గా చాకొడకలారా, ఇంకేంట్రా ఇక్కడి నుంచి అని తిడుతుంటే ఆ ఆనందం నేను పట్టలేక మళ్ళీ 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 ఆ వీడియోని చూశాను. ఇలా చాలామంది ఎంజాయ్ చేశారు. సూపర్. నిజంగా పిలవని పేరంటానికి వెళ్ళకూడదు. ఇంతకు వారం రోజుల ముందే మోహన్ బాబు గారు మీడియా మిత్రులందరికీ నా నమస్కారం, మీరు చాలా ఇష్టం నాకు, సంయమనం పాటించండి, ఆస్తి విషయాలైనా ఇంట్లో తగాదాలైనా కాలేజీ విషయమైనా నేను మీకు తెలియపరుస్తాను అని ఎంతో మర్యాదగా, ఆయన లక్షణం కాదది. ప్రెస్ వాళ్ళు కనిపిస్తే ముఖం తిప్పుకొని వెళ్ళిపోవచ్చు, కానీ ప్రెస్ వాళ్ళు కనిపిస్తే ఆయన ఇలా నమస్కరించుకుంటూ చెప్పిన మాటలు ఇవి. గెలికి తన్నించుకోవడం కాదు, బాగా చెప్పాడు. ఏంట్రా చెప్పేది చాకొడకల్లారా, మీ అమ్మ గా ఎంగేంట్రా ఇక్కడి నుంచి, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని చాకొడకల్లారా. చాలా బాగా అద్భుతంగా మా రాయలసీమ లాంగ్వేజ్ మోహన్ బాబు గారి నోటి నుంచి విన్నాము. చాలా బాగా నచ్చింది. ఐ లవ్ మోహన్ బాబు సార్.